కూర్చోవచ్చు ఇప్పుడు. ఓకే. అంటే నా పేరు బయట తల్లాడ సాయికృష్ణ. సినిమాలో రాకేష్ అని ఒక క్యారెక్టర్ చేశా, మిస్టరీ అని ఒక సినిమా. దాన్ని నన్ను చంపేసారు బ్రో. ఎవరు చంపిరేందో అర్థం కావట్లేదు నాకైతే. హీరోయిన్ మీద డౌట్ ఉంది, స్వప్న చౌదరి అని. అమ్మాయిని కూడా రమ్మని చెప్తాం, ఒక్క నిమిషం. స్వప్న కొంచెం వచ్చేవా చెప్పాను. ఇంకొకటి మీద డౌట్ ఉంది బ్రో. ఆయన వాచ్మెన్ సీన్ అన్న అని సినిమాలో చేసిండు, నాకు ఆయన మీద కూడా డౌట్ ఉంది. హలో, వాచ్మెన్ సీన్ అన్న దా అన్న. అంటే ఆమెకైనా ఆయనకైనా ఎవరికైనా వాళ్ళు కూర్చుంటే కూర్చుకుంటుంది. కూర్చో అన్న. ఇది బ్రో వీళ్ళిద్దరు మెయిన్ డౌట్. ఇంకో 3-4 ఉన్నారులే కానీ వీళ్ళిద్దరు ఇందాక కలిసిరు. చెప్పిన వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరైతే ఖచ్చితంగా చంపే ఉంటారని. నాకు అదే అర్థం కావట్లేదు, ఎందుకు చంపారు అనేది కూడా తెలియట్లేదు. నేను కాదండి, నేను కాస్ట్లీ కాదుగా. అంటే జస్ట్ అది డైలాగ్ వరకే, బట్ నేను చంపలేదు. మేబీ తనే అయి ఉంటారు. దాన్ని అంతా కావాలా కాసేవాడిని, నువ్వే ఒక మంచిగా ఏమో ప్రాపర్టీ కోసం చేసి ఉండొచ్చు కదా. నాకేం అవసరం లేదు. చూసారా, మీరు మాట్లాడుతూ కూడా ఓవర్లాప్ చేస్తుంది, అంటే మొత్తం అబద్ధాలు ఆడుతుంది. అంటే అసలు మాట్లాడితే తర్వాత మాట్లాడాలని ఇంగిత జ్ఞానం. చంపింది పార్టీ కోసం, అమ్మాయి కోసం. నేనైతే దేని కోసం చంపలేదు, కానీ వీళ్ళిద్దరు నాకు చేద్దాం అనుకున్నా. నాకైతే హీరోయిన్ మీదే డౌట్. ఒకసారి అప్పుడు చెప్పింది కాస్ట్లీ కస్టమర్ అని. అంటే నువ్వు అంత కాస్ట్లీ ఎట్లా అనుమానం వచ్చిందంటే, మనము పడుకోబెట్టాలన్న డైలాగ్ చూసా, అక్కడ నాకు డౌట్ కొట్టింది. అది మీ అందరికి ఏదో కొంచెం సర్ప్రైజ్ చేద్దామని డైలాగ్ చెప్పాను. కానీ మళ్ళీ వీళ్ళిద్దరే కాకుండా ఇంకా 3-4 ఉన్నారు కదా. వాళ్ళంటే వెంకట్ దుగ్గిరెడ్డి గారు అని డిటెక్టివ్ క్యారెక్టర్ చేసిండు, రవిరెడ్డి గారు పోలీస్ క్యారెక్టర్ చేసిండు, ఇంకా సీకే రెడ్డి గారు కెమెరా బాయ్, సత్య గారు అంటే గడ్డం నవీన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ నాకు అలీ గారి మీద కూడా కొంచెం డౌటే ఉంది. అయ్యి ఉండొచ్చు, మన అందరి మీద నువ్వు తోస్తున్నావు అంటే ఆయనకి ఆయనే చేసుకొని మనందరి మీద. అంటే నీకు కావాలని చంపుకోండి బ్రో, సెటిల్ ఉండాలి. ఇప్పుడు పడుకుంటూ చంపి బ్రో, అదే బాధ బ్రో. రక్తం కూడా వేరేగా బ్రో. ఆత్మ ఆత్మ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఉంది మన ఇద్దరమే కదా. స్వప్న అసలు అర్థం కాలే. అవును, అతన్ని చూస్తే నీకేం డౌట్ రావట్లేదు? ఆయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. జుట్టు కూడా అంతే, సింహం జుట్టు కాదు అది. సింహం జుట్టా? అది నీకు డౌట్ రావట్లేదా? ఆయన డ్రెస్, ఆయన హెయిర్ స్టైల్, చేతిలో లాటి. నాకు డౌట్ వచ్చింది, కానీ మనం ఇద్దరు మాట్లాడుకుంటే మూడో వ్యక్తితో ఎట్లా మాట్లాడుతున్నారు? ఇందాక నుంచి మాట్లాడుతున్నాను. అట్లానా? నా చిన్న రిక్వెస్ట్, నేను ఈ మధ్యకాలంలో మిస్టరీ అని మూవీ చేశా, అందులో ఒక క్యారెక్టర్ నేనే చెప్పాను. అది ఆ ఆత్మను ఇప్పుడు నువ్వు రప్పించాలి మా ముందుకి, ఓకేనా? అండ్ ఆత్మతో మేము మాట్లాడాలి కూడా. బ్రో షకీలాలో ఆత్మే మళ్ళీ పోయి వచ్చిన, నీ బిల్డప్ కొంచెం లేపుదామని. వాయిస్ వినపడట్లేదు, మీరు మాట్లాడుతున్నారు కానీ మా ఇద్దరే ఉన్నాం. వచ్చేసిన ఇందాక మనోడు రమ్మంటే వచ్చింది. నాకు వినపడుతుంది కొంచెం. యాక్షన్ చేస్తారులే కానీ బ్రో. అది కొట్టి కొట్టి అట్లా అయింది బ్రో. నేను చూడు, మామూలుగా మిలమిల మెరిసే సిల్వర్ తపాల్లో ఉండేది, రాగి తపాల్లో తయారయ్యింది. దీని ఇంకా
మరి ఇంకా కొట్టమంటే అది నష్టపడిపోతుంది. మరి ఇంకా కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ చాలా గ్రేట్. ఎందుకంటే నన్ను చంపిన వాళ్ళు అదే బ్రో, అందుకో ఎందుకంటే చచ్చి ఆయన కడుపులో గుట్టు. కానీ నిజంగా చెప్తున్నా, నా సొల్యూషన్ నువ్వే చెప్పాలి బ్రో. జమ్మలగడ మరోసారి తీయాలి. ఎందుకంటే మగోడు కడుపును పుట్టరు, వాళ్ళ భార్య కడుపును పుడతానంటే ఒక అర్థం. చచ్చి కడుపులో పుడతా అంటారు కదా. అదే మిస్టరీ, అదే మిస్టరీ. ఏం లేదు బ్రో, ఇప్పుడు ఒక 6 వచ్చిర్రు బ్రో. నేను ఎట్లా చనిపోయినా వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు బ్రో చెప్పడానికి? అందులో పోలీసు కూడా వచ్చి ఈడీ చంపారు అంటాడు, డిటెక్టివ్ రాఘవ వచ్చి వాళ్ళు చంపారు అంటారు, ఇంకెవరు జర్నలిస్టు శ్వేత వచ్చేసి వాళ్ళు చంపారు అంటారు. అంటే చనిపోయింది నేను, చంపింది ఎవరో, కానీ ఎవరినో చూపించి వీళ్ళే చంపారని వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తారు బ్రో? నాకు అదే అర్థం కావట్లేదు. ఏమని నన్ను చంపితే బ్రో? నేను లవ్ చేసిన బ్రో, సినిమాలో లవ్ చేసిన. అక్కడ గొంతు పోయలేగా. మీరు చూసారా నేను చంపింది? మీరు చూసారా? స్వప్న అంటే కళ, కళ అంటే స్వప్న, అలా అని చెప్పేసి మీ కళ్ళలోకి వచ్చి పెద్దలు చెప్పారని నమ్మడానికి నేను ఒక పెద్ద కళనైతే కాదు. ఓకేనా? అందుకన్నా సేమ్ అలాంటి హెయిర్ స్టైల్ లోనే ఉన్నారు ఇప్పుడు మీరు. అబ్దుల్ కలాం. కరెక్ట్ బ్రో. ఓకే. సో అమ్మాయిలు నమ్మొద్దు అంటున్నారు కదా, మీకేం ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి అమ్మాయిలు నమ్మొద్దు అని చెప్పడం? అందువల్ల ఆయన రిటైర్డ్ అయ్యిండు. నువ్వేం తప్పులు చేస్తుంటావు, అందుకనే ఆమె వెళ్ళిపోయి ఉంటుంది. టార్చర్ పెట్టుంటావు, సైకో అయ్యి ఉంటావు. నీ డ్రెస్సింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకో మాట మావాన్ని అనుమానం పడుతుంది. చైనాలో ఈ మధ్య కాలంలో పుట్టారని అన్నారు కదా, కనిపించిన 4 సింహం అనేసి ఇలా చూస్తున్నాడు కదా. ఇన్ కేసు ఈ సింహం అక్కడ ఉండి ఉంటుంది. అవును. మీరు నాకు ఆయన జడ్జిమెంట్ చేస్తా అన్నారు. నువ్వు లేదు మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మనకి ఆన్సర్ ఇగో ఆయన డైవర్ట్ చేస్తూ ఉంటాడు బ్రో. అంతే, కనీసం చంపినప్పుడు నువ్వు చేతులు కడుక్కున్నావా? నన్ను చంపినప్పుడు చేతులు కడుక్కున్నావా? చంపింది ఆయన బ్రో. అదేంటి డెటాల్ తో హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను చంపినప్పుడు అని తనే క్లియర్ గా చెప్తున్నాడు కదా. మీరు ఏమైనా జాతకం చెప్తున్నారా? ఆయన జాతరత్నాలు కూడా హిట్ అయిద్దని చెప్పాడు. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ పోవాలన్నా కూడా ఆయన చెప్తేనే అయింది. ఓకే. ఇంకోసారి దయచేసి ఆయన కామెంట్ చేయకండి ప్లీజ్. సారీ సార్, నేను అసలు లాఠీ గమనించలేదు. ఏ కోణంలో మనకి పోలీస్ ఆఫీసర్ లాగా అనిపిస్తున్నారు? లాఠీ కనబట్టదు కదా. పోలీస్ కావాల్సింది లాఠీ విత్ లాటరీ. అంటే ఆ డ్రెస్ లాటరీలో వచ్చింది. పోలీసులకు కావాల్సిన బ్రెయిన్ కదా, బ్రెయిన్ కూడా లేదు. ఆ బ్రెయిన్ వాడిపోతేనే జుట్టు అట్లా అయింది. నీకు వినపడిందా? ఇంకోసారి మావన్నీ ఏమనుకో అట్లా. ఈ మధ్య బ్రెయిన్ అప్పుగా కూడా ఇస్తున్నారా మీరు? బ్రో వీటన్నిటి కారణం ఒకటి చెప్పండి. ప్యాకెట్ కవర్ లో పెట్టి ఇచ్చారా? 6 ప్యాక్ ప్యాకెట్ కవర్ లో పెట్టి ఇచ్చారు. కాదు సార్, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. 13వ తారీఖు తర్వాతకి అందరికి తెలిసిపోద్ది. సో బిఫోరే నాకు తెలుసుకోవాలని ఉంది. థియేటర్లో చూపిస్తా 13వ తారీఖు, ముందు చూపించాను. కనుక్కోవాలి బ్రో. ఇప్పుడు నేను చెప్పానని మీరు అనుమానం పడుతున్నారు, ఇక్కడ హీరోయిన్ చెప్పిందని అనుమానం పడుతున్నారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. 13వ తారీఖుని అసలు హంతకుడు ఎవరు, ఎందుకు చంపారనేది క్లియర్ గా తెలుసుకున్నారు. అంటే అంతవరకు ఆత్మ నాది పైకి ఇప్పుడు మీరు చైనాలో కూడా మగవాడికి పిల్లని పుట్టించారంటే ఆత్మని ఇప్పుడు దాకా 13వ తారీఖు దాకా ఉంచచ్చు. మీకు సాధ్యం కలుగుతుంది, నాకు తెలిసినంత మటు మీకు సాధ్యమే.
అది ఉండదంట. ఎందుకంటే పైన పిలుస్తున్నారు. అంటే పైన ఏమిటి పిలుస్తున్నాడో అమ్మాయి పిలుస్తున్నాడో నాకే ఆ విషయం తెలియదు. ఎందుకంటే అంటే స్వర్గంలో వాళ్ళే లవ్ చేసినాడు ఈ అబ్బాయి, అందుకు వాళ్ళు రమ్మంటారు. స్వర్గంలో లవ్ చేసిండా? ఏ సోపు మామూలు డవ్ సోపా లక్ష సోపా? స్వర్గం స్వర్గం స్వర్గం. సోపు కాదు అది. సార్ మీరు సోప్ వేస్తున్నా అంటారు సార్. ఏంటి ఎట్లా మాట్లాడుతున్నారు? పోలీస్ ఆఫీసరేడా? అట్లా కాదు. ఇప్పుడు సంతూర్ సోప్ వెయిట్ మీరు పోలీస్ ఆఫీసర్ అని చెప్పడానికి ప్రూఫ్స్ ఏవి? ఐడి కార్డ్ లాఠీ ఎవరి దగ్గరైనా ఉంటుంది. ఏది మీ దగ్గర ఇది? ఆయన దగ్గర ఏది? ఏంటి లాఠీ గురించి? లాఠీ అంటే ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న కాదు. అది కాదు ప్రశ్న. నన్ను చంపింది ఎవరు చెప్పండి. మమ్మల్ని అడిగితే ఆకలిస్తుంది బ్రో. దాదాపు 3000 సంవత్సరాలు నేను చచ్చిపోయి. 3000 సంవత్సరాలా? మన ముస్లిం ఇంకా ఎక్కడ? ఇది కారణం జన్మురాలు. కారణం జన్ముడు అంటే 3000 కారం జన్ముడు అనలేదు, కారణ జన్ముడు అని అన్నాడు ఆయన. ఆయన ఇప్పుడు కారం జన్ముడికి కారం జన్ముడికి ఏదన్నాడు? ఆత్మ ఏం మాట్లాడుతుందో, ఏం మంత్రం వేసినావో. అవును, అసలు ఆత్మ ఏ భాషలో మాట్లాడుతుంది? మీకు కిలికిలి భాష వచ్చా? ఆయన కితకితలు వచ్చు. పోలీస్ అయితేనే కదా అసలు. అప్పట్లో ఆ ఆత్మ 3000 సంవత్సరాలు. ఏం చెప్పాలి? పోలీస్ అంటే నమ్మరా మీరు? బ్రో అది తెలుసా? లేదు, బొచ్చు తీశారు కదా అంటే వేరే అవతారం కనబడి సర్వీస్ చేసిన. లేదు మీరు అది పెట్టుకుంటే బాగుంది. పెట్టుకుంటారు. పోలీస్ ఆఫీసర్ ఎవరు నమ్మరు? నీకు వచ్చి నాకు అర్థం కాదు. అది ఒకసారి ఇవ్వండి. ఒకసారి అది ఇవ్వండి. పోలీస్ కలర్ ఏంది? పోలీస్ కాకి కలర్. కాకి ఒకసారి అది ఇవ్వండి చెప్తా. అది కాకి కలర్ లో కనపడట్లేదండి. ఇవ్వండి. సో ఫస్ట్ అయితే ఐడి కార్డ్ చూపించండి. మీ యూనిఫామ్ ఏది? అసలు ఏ స్టేషన్ లో వర్క్ చేస్తారు మీరు? పెట్టుకోండి. మీకు కూడా అట్లా టాలెంట్ వస్తుంది. దండోరా వేస్తారు చూసారా అక్కడ. ఇది ఈయనే బ్రో చంపింది. ఎగ్జాక్ట్లీ. నాకు ఇక్కడ ఒక మంత్రం ఉంది. బొచ్చేటువంటి వాళ్ళు పోలీసు. ఇప్పుడు ఆయన పోలీసు అమ్మ జీవితం. ఎక్స్క్యూజ్ మీ, ఏ పని మీద వచ్చారు? మనోడితో మాట్లాడదాం వచ్చా. అది అన్న బల్లి పడ్డది అన్న బ్రో. నాకు ఇగో నాకు బ్రో నా చేతిలో ఉండవలసిన మీ చేతిలో ఊరమ్మ. అయితే పోలీసే నమ్మచ్చు. తిప్పారు కానీ అది ఎక్కడ నా ఫేస్ మీద పడుతుందని భయంగా ఉంది. ట్రాన్స్ఫర్ అయితే చాలా రోజులు అయ్యింది. నమస్కారం సార్. ఈ లాఠీ ఎందుకు నా చేతిలోకి వచ్చింది? ఈ బొచ్చేటువంటి వాళ్ళే పోలీసు. మీరే కరెక్ట్ బ్రో. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చంపిన అమ్మాయి ఏంటి నువ్వు కాదంటావు, మరి ఏం చెప్పాలా? ఇప్పుడు నా బాధ ఏంటంటే డీప్గా లవ్ చేసి బొచ్చు పెట్టుకోండి. పెట్టుకో బ్రో. అప్పుడైతే నేను వింటావు కదా. అంటే బొచ్చేటువంటి ఇలా తిప్పి ఇలా పెట్టేసుకో బ్రో, అయిపోద్ది. లేకపోతే నాది ఇచ్చేస్తా. అది బ్యాక్ వస్తుంది. నాది రాదు. రైట్ రైట్ రైట్. ఓ అమ్మ, ఇంక తిప్పించాడు. మామూలుగా లేదు బ్రో. నేను నిజంగా ఇప్పుడు బాగున్నారు. అందంగా ఉన్నాను. బయట అమ్మాయిలు కొడతారా? పడతారు, కింద పడతారు. ఇందులో చాలా మంది ఉన్నారు. లేదు, తమిళ్లో ఒక ఆంటీ అమ్మమ్మ ఉంటారు కదా. సరే ఇగో అదంతా కాదు బ్రో. నా బాధ ఏంటంటే 3000 సంవత్సరాల క్రితం వీళ్ళు నన్ను ఒక ప్లేస్లో మొయినాబాద్ దగ్గర చంపేసి బ్రో. అది కూడా నేను నిద్రపోయినప్పుడు చంపారు బ్రో.
నాకు అర్థం కదా నీకేం పని అమ్మాయితో అమ్మాయిలతో కాదు నేను పోయిందే, నేనే పోయినా. అమ్మాయి నీకేం పని ఈవెన్ నా లవరు పోయి బర్త్డే కేక్ కట్ చేసుకొని పార్టీ చేసి. ఆమె కష్టపడి ఎందుకంటే అరే అదే కదా బాధ, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఒకరి దగ్గర ఈమె అట్లా అంటుంది, ఇంకో దగ్గర ఇంకోలా అంటుంది. అసలు నా బాధ ఏంటంటే ఈవిడే వాళ్ళు అట్లా ఎందుకు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఈవెన్ తీసుకొచ్చింది ఈమె మీద డౌట్ అనట్లే, ఈమె చాలా మంచిది, ఆయన కూడా మంచోడే. నా బాధ ఒకటే ఒక హెల్ప్ బ్రో, నేను పడుకు మంచిది బ్రో, అదే అర్థం కావట్లే. 13 వరకు ఆగుదాం అంటున్నాం, వాళ్ళు ఆగరు అసలుకి. ఎందుకంటే 13 లోపు చెప్పాల్సింది. అందుకే పేరు కూడా మిస్టరీ అని పెట్టాం. చేయి చాపు ఒకసారి ఇట్లా చాపు. పోలీసులు మంత్రం వేస్తారు ఎక్కడైనా, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, లేకపోతే కేసు అది చేస్తారు, లేకపోతే డిగ్రీ అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు. మంత్రం వేయడం నాకు అర్థం కావట్లేదు. నేను 2nd డిగ్రీ క్వాలిఫికేషన్ మామూలుగా చేసింది అంతే, 3rd డిగ్రీ అని ఉండదు కదా. ఇప్పుడు మంత్రం వేసి చెప్పిస్తారు. ఓకే చెప్పండి మీరు, మరి ఆత్మను రప్పించారు, మరి మంత్రగాడి చేతిలో లోటి ఏంటి? అది లాఠీ కాదు, మంత్రదండం. అబ్రకదబ్రా. నువ్వు ఈవెంట్లకు వెళ్ళినప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, అది అనమాట. ఇట్లా అబ్బాకు దబ్బరా కాదు, మా నాన్న కొడతాడు అబ్బాకు దబ్బరా అనేసి. సరే ఓకే, ఎంత టైం వెయిట్ చేయాలని ఇక్కడ మీరు ఏదైంది మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. క్యాబ్ బుక్ చేసా, వస్తుంది ఒక 5 minutes. నువ్వెవరు క్యాబ్ బుక్ చేయడానికి? నాకు ఓన్ వెహికల్ ఉంది. నేను తను అప్పట్లో లవ్ చేసా, ఆయన మా వాచ్మెన్. నీకు ఆత్మ తగిలిందా? ఆత్మ నన్ను ఆవహించింది. ఓకే బ్రో, ఇప్పుడు ఆత్మ వచ్చి మాట్లాడుతుంది, ఈ సీక్రెట్ ఎవరికి చెప్పక అంతే. లేదు బ్రో, పుష్పం అనే ఉంది. అదేంటి ఇప్పుడే కదా చిప్పు పోయింది, నేను మంత్రగాన్ని అని చెప్పారు, మళ్ళీ పోలీసు. ఇదిగో ఆయన ఏమంటాడంటే నీకు సినిమాలో ఎన్ని షేడ్లు ఉన్నాయో ఆయనకు అన్ని షేడ్లు ఉన్నాయి అంటుండు. అమ్మాయిలు నమ్మకుండా మీరు ఇక్కడ వరకు ఎలా వచ్చారు? అమ్మాయిని నమ్మలేదు. అమ్మాయి అమ్మ అందరు ఒకటే, అమ్మ లేకపోతే మీరు ఇక్కడ లేరు. ఇంకొకసారి అమ్మాయిలు నమ్మొద్దని మాత్రం అనకండి. ఒకప్పటి అమ్మాయే ఇప్పుడు అమ్మ. నేను ఆంటీలు నమ్ముకొని అడుగు తింటున్నా. ఇగో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇగో వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా. నా మేజర్ ప్రాబ్లం జనాలు చూస్తున్నారు. జనాలు కదా, వాళ్ళు మనుషులు. నేను ఆత్మని, ఆయన ఆత్మ. ఆత్మ మనకే కాదు వాళ్ళకు కూడా కనపడుతుంది. అయితే ఇక్కడ ఒకటే అండి, నన్ను చంపేసిర్రు. ఎవరు చంపిరు అనేది అస్సలు అర్థం కావట్లే. తనిఖీల భరణి గారు చంపిండా, ఆలీ చంపిండా, సుమన్ చంపిండా, స్వప్న చంపిండా, సీనని చంపిండా, ఇంతమంది లిస్ట్ ఉన్నది. ఎవరు చంపినా అర్థం కావట్లేదు. నేనెందుకు చంపుతాను? నాకేమో ఒక మాట, ఒకవేళ నేను ఈమెకు సపోర్ట్ చేయట్లేదు కానీ ఊరికే నిజంగా వీళ్ళిద్దరు నన్ను చంపిరు అనుకో, నేను పిలిస్తే వీళ్ళు వస్తారా? వీళ్ళిద్దరు పాయింట్. అయితే నేను వెళ్ళి వస్తాను. నేను కూడా. ఎందుకు అనంటే అంత బెస్ట్ ఫ్రెండ్షిప్ చేసిన మమ్మల్ని నువ్వు అనుమానిస్తున్నావా? నేను కదా ఆయన అనుమానిస్తుండ్రు. తప్పించుకున్న వాళ్ళేమో ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. పిలవగానే వచ్చినందుకు తప్పించుకున్న వాళ్ళు ఎవరో చెప్పొచ్చు కదా. తెలియదు మాకు. అదే గీత చెప్పు. గీత నేనే చంపితే నేను ఎందుకు ఏడుస్తాను నీకోసం? బాగుంటుంది. లేదా పబ్లో అమ్మాయి ఈమెతో నేను ఉన్నాను చంపేసిందేమో. కష్టం బ్రో, ఎందుకంటే నాకు వాచ్మెన్ క్యారెక్టర్ ఉన్నాడు కదా అనేసి వాచ్మెన్ ఆయన మీద పెట్టకండి. ఈయన ఏ వేషాలు వేసాడో వాచ్మెన్కి అన్నీ తెలుసు కదా, వాచ్మెన్ తట్టుకోలేక చంపాడు అనేది మాత్రం ఎంత మాత్రం అయ్యి ఉండొచ్చు. ఇది మాత్రం కరెక్ట్. 10 రూపాయలు 20 రూపాయలకు కూడా కకృతి పడతారు ఆయన. కాబట్టి మేమిద్దరం ఎట్లా కలిసి వచ్చారు? కాల్ చేశారు. ఫస్ట్ నాకు కాల్ వచ్చింది, నేను వచ్చిన తర్వాత అంతే.
అంటే కాల్ వస్తే ఎక్కడికి కావాలంటే అక్కడ పోతారా సినిమా? దేవుడు ఇచ్చిన కాళ్ళు నీ పేరు చెప్పారు కాబట్టి మేము వచ్చాము. ఓ చూడు బ్రో, సినిమాలో ఉన్న స్టోరీ అంతా లీక్ చేస్తారు కాల్. వీళ్ళే నాతో టచ్ లో ఉన్నారు బ్రో, ఇంకెవరు లేరు. టచ్ లో ఉంటే చంపేస్తామా? నాకు తెలిసినోడే కదా నేను చంపేది. చాలా జనరల్ గా ఒక మాట అండి, తెలిసినోడే కదా ఎవరినైనా చంపేది. నీకు కూడా చెప్తాను, తెలిసినోడే చంపుతారు, తెలియనోడు మనం చంపడు. ఎందుకంటే తెలియనోడికి మనం ఎవరో తెలియదు కదా, కాబట్టి తెలియకపోతే కష్టం. అయితే నీకు తెలిసింది మేమిద్దరమే కాదు కదా ఇక్కడ, అతను కూడా మీకు తెలుసు, గురువు గారు వచ్చారు, ఆయనే చంపుండొచ్చు కదా. ఆయన గురువు గారు. ఇప్పుడే నువ్వు గురువు అంటావు, ఆయన మంత్రగాడు అంటాడు, పోలీస్ అంటారు, మన వల్ల కాదు. మనం ఒకటి చెప్తాను, ఎన్నేళ్ళు తెలీదా? చెప్పు. నీ చేతుకున్న వెళ్ళి నీకు తెలీదా? చెప్పు, సీరియస్ చెప్పు. ఇవేన్నేళ్ళు? ఇటు నుంచి చూస్తే 15, అటు నుంచి చూస్తే 5. అట్లా కదా 5. మనకి భూతాలు ఎన్ని? పంచభూతాలు. అయ్యేంతో ఇయ్యంతో నాకు ఆయన అంతా. పంచభూతాలని భూత వైద్యుల్లాగా చేసి ఆయన అడుక్కో గుడుక్కో సాంబార్ బుడ్డి ఏదో ఉంది. నువ్వు కామెంట్ చేయి, ఆన్సర్ తెలుసుకున్నావు పంపిద్దాం. వద్దులే ఉండు ప్లీజ్, ఎందుకంటే నాకు మీ ఇద్దరు తప్ప ఎవరు తెలియదు. అట్లా తెలిసిన వాళ్ళని ఎవరైనా హెల్ప్ అడుగుతారు, నువ్వేంటి జైలుకి పంపిస్తాను చంపేశారు అని చెప్తున్నావు? మనకు క్లారిటీ కావాలి. నీకు క్లారిటీ తెలియకపోతే ఆయన అడుగు. ఆయన తెలియకనే కాము కూర్చుండు. ఇదంతా కాదు బ్రో, ఎవరు చంపారు అనేది. చంపింది ఎవరు? 12 గంటలకి, 12 నైట్ 12 చెప్తా. అది బాగుంది, ఎందుకంటే నేను 12వ తారీఖు 3 వరకు ఉంటా మధ్యాహ్నం. ఓకే నైట్ ఓకే సరే. కాదు నైట్ 12 చెప్తా. ఎందుకని? కానీ టెన్షన్ బ్రో, అదంతా టెన్షన్. కానీ 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 నువ్వు టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పోవాలంటే నువ్వు ఇంట్లో టెన్షన్ ఒంట్లో టెన్షన్ అని ఒక పాట ఉంటుంది మిస్టరీ సినిమాలో, అది పెట్టుకో. పాట ఒక్కసారి చెప్పండి. నేను ఇంట్లో టెన్షన్, జేబుల్లో టెన్షన్. సరే మీరు పాడండి ఒకసారి. ఇప్పుడు ఒకటి చెప్తాను బ్రో, మధుర ఆడియో ఛానల్లో మిస్టరీ సినిమాలో ఇంట్లో టెన్షన్ ఒంట్లో టెన్షన్ ఒక పాట ఉంటుంది. అది చూస్తే మంచిగా వినపడుతుంది, చూడొచ్చు. కొంచెం విజువల్స్ కూడా బాగుంటాయి, కలర్స్. నాకు కనపడితే నీకు అంటే అతను ఎంజాయ్ చేశాడు కదా సాంగ్ లో, తనకి ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ పూర్ పర్ఫార్మెన్స్ అయ్యి ఉండొచ్చు. కానీ బ్రో నేను నీ దగ్గర రాకముందు వరకు టెన్షన్లో ఉన్నా, కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరు మాత్రం చంపలేదు బ్రో. కానీ అనుమానం ఉండే, నిజంగా క్షమించు ప్లీజ్. నీ ముక్కు మెరుస్తుంది, నీది కూడా. చెప్పలేదు, మొహమాట పడుతున్నావు. అవునా? కాదు, ఒరిజినల్ బ్రో. కానీ ఏదో ఒకటి, కానీ మొత్తానికి ఇక్కడ మిమ్మల్ని పిలిపించిన కారణము నన్ను చంపడానికి ఆ రోజు సాంబార్ తీసుకొచ్చింది అన్న, హ్యాపీ బర్త్డే రాకేష్ అని చెప్పింది నువ్వు. వీళ్ళిద్దరు కాకుండా డిటెక్టివ్ రాఘవ వచ్చింది బ్రో, వెంకట్ దుగ్గిరెడ్డి గారు, ఆయన అయ్యి ఉండొచ్చు. ఆయన అమెరికాలో ఉన్నాడు బ్రో. అక్కడ పక్కన ఫోటో స్టూడియో ఉంది. పాస్పోర్ట్ అంటే ఫోటో కాదు, అమెరికా వాళ్ళు పాస్పోర్ట్ కావాలి. నాది ఉంది, తీసుకుంటావా? నాది ఉంది, నాది ఉంది, నాది తీసుకోవు. ఏం కాదు బ్రో, సర్జరీ చేయించుకున్నా అని చెప్పి. యోగా గ్రీన్ కార్డ్ ఈజీ ఆయనకి. ఆయన గ్రీన్ కార్డ్ ఈజీ, ఎందుకంటే గ్రీన్ కలర్ దాని మీద గ్రీన్ పెట్టుకుని కార్డు పెట్టుకుంటే గ్రీన్ కార్డు అంటారు. ఈ ఎన్నేళ్ళు ఒకటే, ఈ ఎన్నేళ్ళు అవి మామూలు కొడితే అచ్చు పడుతుంది, దీంతో కొట్టినా. ఆయన అచ్చుపడేటట్టు పిలిస్తే మా అచ్చమ్మని పిలుస్తాం. వద్దులే బ్రో, మహా డేంజర్. నాకు ఏంది వద్దు, నాకు 12 సినిమా నేను చెప్తా, చంపినారు ఓకేనా, వచ్చి దక్షిణ పెట్టి వెళ్ళిపోయింది మీరు. దక్ష సినిమా అయిపోయింది బ్రో. దక్షిణ పిలిచింది ఈయన, ఆయన ఇస్తాడు, మాకు సంబంధం లేదు. మీరు ఒక మిస్టరీ లాగా పిలిచారు ఆయన్ని, మిస్టర్ గా. ఆయనకి న్యాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి అతనే ఇస్తాడు ఆ దక్షిణ ఏదో. మరి ఆయన్ని ఈ మిస్టరీలో హిస్టరీగా మిగిలిపెట్టేటట్టు గుర్తుండిపెట్టేటట్టు చెయ్యండి. మీకు మా అంతర్దండం ఉన్నది కాబట్టి డబ్బులు కావాలంటే వెంకట్ పులగం గారని నిర్మాత, ఆయన దగ్గర ఉంటాయి బొచ్చు డబ్బులు దండిగా ఉంటాయి.
ఎందుకంటే మాకు ఏ రోజు కూడా షూటింగ్ చేసుకున్నప్పుడు దీనికి ఇంతని ఇట్లా లిమిటేషన్ పెట్టలే, ఫుల్ ఫ్రీడమ్.